ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం పడుతున్న వాటర్ ఫాల్స్ ని చూసేందుకు తరలివస్తున్నారు పర్యాటకులు. వారిని వాచ్ టవర్ వరకే అనుమతి ఇస్తున్నారు అధికారులు. జలపాతం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బొగతా జలపాతం నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. తెలంగాణ నయాగరా పిలుచుకునే బొగతా జలపాతం కనువిందు చేస్తుంది. ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలిచే ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓవైపు భారీ వర్షాలు పడుతున్నాయి, మరోవైపు ఎగువ ప్రాంతంలో కూడా ఇలాంటి వర్షమే వస్తుండడం, వాగులు వంకలన్నీ కూడా చేరటంతో బొగతా జలపాతానికి సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. మనం చూడొచ్చు, చాలా ఎత్తు నుంచి పడుతున్నటువంటి ఆ వాటర్ ఫ్లో చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. జనరల్గా అయితే అక్కడి వరకే ఆ లోపటి వరకు, ఇప్పుడు మనకు కనిపిస్తున్న సెక్యూరిటీ పోలీసుల వరకు కూడా పర్యాటకులను లోపటి వరకు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం బొగతా జలపాతం ఉగ్ర రూపం దాల్చింది. కనువిందు చేసే అందాలుగా కనిపిస్తున్న ప్రమాదానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది. అందుకనే ఇటు పోలీస్, ఫారెస్ట్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పర్యాటకులను కొంత ప్లేస్ వరకే అనుమతిస్తున్నారు. రెండు వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర మాత్రమే పర్యాటకులు వచ్చి ఆ జలపాతాన్ని చూసేందుకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత కూడా పోలీసుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ పైనుంచి వస్తున్నటువంటి ఆ సవడి దాదాపు బయటి వరకు కూడా వినిపిస్తుంది. ఆ ఫ్లోకి సంబంధించినటువంటి తుంపర్లు పడుతుంటేనే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా మైమర్చిపోతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి బొగతా అందాలను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా కూడా వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ఒక మంచి జ్ఞాపకంగా చూసుకుంటున్నారు. చాలా సుదీర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పర్యాటకులకైతే ప్రస్తుతం బొగతా జలపాతం ఉగ్రరూపంగా కనిపిస్తుండడం, ఆ పర్వలు తొక్కుతున్నటువంటి ఆ జలపాతాన్ని చూసి మైమరిచిపోతున్నారు. చాలామంది చాలాసేపు ఆ బొగతా జలపాతాన్ని చూస్తూ అలాగనే ఉండిపోతున్నారు. అయితే చాలామంది సెల్ఫీలు దిగేటప్పుడు కావచ్చు, కొంతమంది వాటర్లో దిగడానికి కూడా ప్రయత్నం చేయడం, గతంలో కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. ఆ నేపథ్యంలోనే సెక్యూరిటీ పరమైనటువంటి రీజన్స్ తీసుకుంటున్నారు. ఇంతకంటే ఎక్కువ వాటర్ ఫ్లో వస్తే పర్యాటకులను కూడా కొన్ని రోజులు ఆపేస్తారు. ప్రస్తుతం అయితే బొగతా జలపాతానికి సంబంధించినటువంటి చాలామంది పర్యాటకులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా వర్షం వస్తున్నా కానీ ఈ అందాలను చూడాలి అనే దానికైతే వచ్చే పర్యాటకులు అనిపిస్తున్నారు. ఎట్లా ఉంది బొగతా జలపాతానికి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? వాటర్ ఫ్లో బాగుంది, నైస్, లుకింగ్ గుడ్, బ్యూటిఫుల్. ఎట్లా మీరు అనుకుని వచ్చారు కదా ఇక్కడికి, వచ్చినప్పుడు ఇక్కడ బొగతా జలపాతం కనిపించిన దానికి ఏం తేడా అనిపిస్తుంది? ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఇంత బాగా లేకుండే, ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి. వాటర్ ఫ్లో కూడా బాగుంది, గుడ్. వాటర్ ఫ్లో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, నైస్. చాలామంది పర్యాటకులు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు మర్చిపోకుండా సెల్ఫీలు దిగుతున్నారు. అయితే దగ్గర వరకు అయితే పోనీయట్లేదు. కొన్ని ఏరియాస్ వరకు మాత్రమే పర్యాటకులకు లోపల వరకు అనుమతి ఇస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఒక క్యాంటీన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలు నిర్వహించే విధంగా కూడా ఈ క్యాంటీన్ను బొగతా జలపాతం దగ్గరికి ఏర్పాటు చేశారు. దాన్ని మంత్రి సీతక్క కూడా ప్రారంభించారు. దీన్ని అందుబాటులో తీసుకురావడం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఫుడ్ పరమైనటువంటి సమస్యలు లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జలపాతం దగ్గరికి వచ్చిన పర్యాటకులకు ఓ వైపు వర్షం పడుతుంది, చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చూస్తే వర్ష ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇలాంటి వార్తలు చాలామందికి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా బొగతా జలపాతానికి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది. జలపాతాన్ని ఖచ్చితంగా ఈ టైంలోనే చూడాలని కోరుకున్న వాళ్ళు హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంది జలపాతం? ఇక్కడికి వచ్చారు కదా, చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. నేను అంటే ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు. ఇదివరకు ఎప్పుడు వచ్చారు? ఇదివరకు అంటే వర్షాలు స్టార్ట్ కాకముందు మామూలుగా ఉన్నప్పుడు వచ్చాము. అంటే మామూలుగా ఉండే అప్పుడు ఇంత వాటర్ లేవు. ఇప్పుడు బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోలు దిగాలని కానీ ఇట్లా ఏమనిపించింది? ఎట్లా ఉంది ఇక్కడికి? అంటే కొంచెం హాయిగా అనిపించింది, మంచిగా ఉన్నది. ఫోటోలు దిగి కొంచెం మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు మర్చిపోలేనంత అనుభూతి ఉంటుంది. అయితే చాలా సుదీర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వర్షాలు పడుతున్నా, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, చాలా చోట్ల ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంది, ఏజెన్సీ ప్రాంతం అయినట్టు వీటన్నిటినీ కూడా లెక్క చేయట్లేదు. కేవలం బొగతా జలపాత అందాలని వీక్షించాలి, ఈ ప్రకృతి రమణీయతను
తమ ఫోన్లలో బంధించాలి, ఇక్కడికి వచ్చి కొద్దిసేపు అయినా మైమరిచి పోవాలి అనేది భావిస్తున్నారు. అందుకే కొంత కష్టమైనప్పటికీ కూడా బొగతా జలపాతానికి అయితే సందర్శకులు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బొగతా జలపాత అందాలను వీక్షిస్తూ మైమర్చిపోతున్నారు. ఇది ప్రస్తుతం బొగతా జలపాతం దగ్గర ఉన్నటువంటి సందడి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని వాజేడు మండలం బొగతా జలపాతం.